బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. అధికారంలో ఉండగా పార్టీ ఆఫీసులను అట్టహాసంగా నిర్మించారు. మళ్లీ తామే అధికారంలోకి వస్తామనే ధీమాతో ముందుకెళ్లారు. కానీ సీన్ రివర్స్ అయింది. అధికారం కోల్పోవడంతో ఇప్పుడు కొత్త కష్టాలు మొదలయ్యాయి. అనుమతి లేకుండా కట్టిన కార్యాలయాలు కూల్చాలని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఇప్పుడు గులాబీ పార్టీ ఏం చేయబోతోంది? బాస్ ది స్టోరీ. పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. అయితే మొదటి 5 ఏళ్లు పూర్తిగా పాలనపైనే ఫోకస్ పెట్టారు కేసీఆర్. దీంతో పార్టీని పెద్దగా పట్టించుకోలేదు. రెండోసారి అధికారంలోకి వచ్చాక మాత్రం పార్టీ కార్యాలయాలపై దృష్టి సారించారు. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించారు. ఇందులో కొన్ని ప్రారంభించగా మరికొన్ని ప్రారంభానికి నోచుకోలేదు. అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించి కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహించాలనేది కేసీఆర్ ఆలోచన. మూడోసారి అధికారంలోకి వస్తామనే ధీమాతో పార్టీ కార్యాలయాలకు అనుమతులు తీసుకోకుండానే కొన్నింటిని నిర్మించారు. ఇప్పుడు అవే వివాదాస్పదంగా మారాయి. తాజాగా నల్లగొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని 15 రోజుల్లోగా కూల్చాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. గత కొన్నాళ్లుగా నల్లగొండ నడిబొడ్డున నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుపై రాజకీయ దుమారం రేపుతోంది. ఆగ్రోస్కు చెందిన 2 ఎకరాల స్థలాన్ని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని సీసీఎల్ఏ నుంచి కేవలం 3.5 లక్షలకే పార్టీ ఆఫీస్ కట్టబెట్టారన్నది కాంగ్రెస్ ఆరోపణ. అయితే డీటీసీపీ అప్రూవల్ తీసుకోకుండా పార్టీ ఆఫీస్ నిర్మించారని మంత్రి కోమటిరెడ్డి పదే విమర్శలు చేస్తూ వస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన బీఆర్ఎస్ ఆఫీసును కూల్చివేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను పట్టుబడుతూ వచ్చారు. ఒక దశలో వెంటనే కూల్చివేయాలని అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చారు. అయితే ఈ వివాదం ముదరడంతో మున్సిపల్ యాక్టు 146 సెక్షన్ ప్రకారం టీఎస్ బీపాస్కు అప్లై చేసింది బీఆర్ఎస్. నిబంధనలకు విరుద్ధంగా ఆఫీస్ కడితే దానికి ఎంత పెనాల్టీ చెల్లించాలో చెబితే అంత కడుతామని కలెక్టర్ స్టేట్ కమిషనర్కు లెటర్ పెట్టింది. ఈ స్థలాన్ని సీసీఎల్ఏ రూల్స్ ప్రకారం కొన్నామని, ఆఫీస్ నిర్మాణంలోనే పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి టీఎస్ బీపాస్లో పెనాల్టీ చెల్లిస్తామని లేదంటే కోర్టును ఆశ్రయిస్తామని తెలిపింది. పార్టీ కార్యాలయాన్ని రెగ్యులర్ చేసే విధంగా మున్సిపల్ శాఖ అధికారులు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ కూడా వేసింది. కానీ హైకోర్టులో ఆ పార్టీకి చుక్కెదురయ్యింది. పార్టీ కార్యాలయం కట్టిన తర్వాత ఏ రకంగా అనుమతులు ఇస్తారని హైకోర్టు ప్రశ్నించింది. 15 రోజుల్లో పార్టీ కార్యాలయాన్ని కూల్చడంతో పాటు ₹1,00,000 నష్టపరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ను హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం పార్టీ ఆఫీసుల లొల్లి ఒక్క నల్లగొండకే పరిమితం కాలేదు. వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో నిర్మించిన బీఆర్ఎస్ కార్యాలయం పైన రగడ కొనసాగుతోంది. ఈ విషయంలో వరంగల్ వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మధ్య వార్ నడుస్తోంది. పార్క్ స్థలం కబ్జా చేసి పార్టీ కార్యాలయం నిర్మించారంటూ దాన్ని బుల్డోజర్తో కూల్చివేస్తామంటూ నాయిని రాజేందర్ రెడ్డి పలుసార్లు విమర్శలు చేస్తూ వచ్చారు. ప్రస్తుతం ఈ అంశం కూడా కోర్టు పరిధిలో ఉంది. ఇలా పలు జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ నిర్మించిన కార్యాలయాలపై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ పెట్టింది. దీంతో ప్రధాన ప్రతిపక్ష పార్టీలో అలజడి మొదలయ్యింది. ప్రస్తుతం నల్లగొండ పార్టీ ఆఫీస్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పార్టీ అధిష్టానం సమాలోచనలు చేస్తోంది. న్యాయ నిపుణులతో చర్చిస్తోంది. మరి పార్టీ కార్యాలయాలను కాపాడుకోవడానికి బీఆర్ఎస్ ఏ విధంగా ముందుకెళ్తుందనేది చూడాలి.